కలుగును, అధర్మము వృద్ధి నొందును ఆయా సమయములయందు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను. అబ్బా ఏమన్నారా బాబు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఎలా ఉన్నారు? నా కొత్త అవతారం చూసారా ఎలా ఉంది? బాగుంటే ఒక లైక్ వేసుకోండి, బాగాలేకపోయినా అబద్ధం చెప్పండి బాగుందని. ఏమన్నా సూరిబాబు గారు ఏటి అలా కూర్చున్నారు? పండకి తెచ్చుకున్న అరిసెలు దవడ కింద పడి పళ్ళేమన్నా ఊడొచ్చాయి ఎటు చేతికి అట కూర్చున్నారు. ఆ మొహం ఏంటి వాడిపోయిన వంకాయలా పెట్టారు? అరిసెలు కాదే సత్తిపండు. నా అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే గుండె ఆగిపోయినంత పని అయింది. వచ్చేటప్పుడు బాహుబలిలా వచ్చాను, వెళ్ళేటప్పుడు కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు జేబులన్నీ చిల్లు పడిపోయినాయి. ఎందుకండి అంతా ఖర్చు అయిపోయిందా? ఊర్లో గంగిరెద్దులకు కూడా మీకంటే ఎక్కువ డబ్బులు గిట్టుబాటు అయి ఉంటాయే, మీరేంటి ఇలా డల్ అయిపోయారు? అది కాదు, మా అమ్మమ్మ ఊరందరికి డప్పు కొట్టేసింది. మా వాడు బెంగళూరులో పెద్ద సాఫ్ట్వేర్ దొర, వాడు ఒక్క బటన్ నొక్కితే లక్షలు రాలిపోతాయని. ఆవిడ మాటిని వచ్చిన చుట్టాలందరికీ నా అకౌంట్ తగలేశాక తెలిసింది నా దగ్గర ఉన్నది సాఫ్ట్వేర్ కాదు, కేవలం ఖాళీ పర్సువేర్ అని. పోనీరండి సూరిబాబు గారు, కనీసం కోడి పందాలైనా ఏమైనా గెలిచారా, లేక మీ జేబుకి ఎవరైనా కోత పెట్టేశారా ఏంటి? కోడి పందేలా కేవలం పందెం కోడిని కొందామని వెళ్తే అక్కడ రేట్లు చూసి నా కోడి కాస్త మాంసం అయిపోయింది. పైగా ఆ చుట్టాలున్నారే, పలకరించిన ప్రతి ఒక్కడు పండగ ముసుగులో నా పరుసుకి గండం పెట్టేసి వెళ్ళారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏటన్నమాట? వచ్చేటప్పుడు ఏసీ బస్సు, వెళ్ళేటప్పుడు లారీకి పక్కన అనమాట. ఇంకేం చేస్తాం, వచ్చేటప్పుడు మహారాజులా వచ్చాను. ఇప్పుడు తిరిగి సిటీకి వెళ్ళడానికి టికెట్కి డబ్బులు లేక ఆ వెనక వచ్చే లారీ వాడిని అడిగి లిఫ్ట్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. అదేంటండి సూరిబాబు గారు, మరీ అంతా ఖర్చు అయిపోతే పండగంతా ఆ ఐఫోన్ చెత్త పట్టుకుని ఊర్లో తిరుగుతూ అందరినీ ఫోటోలు తీశారు కదా, వాళ్ళ దగ్గర ఏమైనా వసూలు చేయలేకపోయారా ఏంటి? ఫోన్ తీయాలంటేనే అదో భయం సత్తిపండు. ఫోన్ అన్లాక్ తీస్తే చాలు ఏదో ఒక ఈఎంఐ మెసేజ్ వచ్చి పలకరిస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్ కేవలం టార్చ్ లైట్ కి మాత్రమే వాడుతున్నాను. ఛార్జింగ్ పెట్టడానికి కూడా కరెంట్ బిల్ కట్టాలంటే భయం వేస్తుంది. సరేలేండి సూరిబాబు గారు, దిగులు పడమాకండి. వచ్చే పండక్కి ఎలాగూ మళ్ళీ కొత్త అప్పులు పడతాయిలేండి. చూసారా స్నేహితులారా, పండక్కి వెళ్ళేటప్పుడు రాజుల్లా వెళ్తాం, వచ్చేటప్పుడు మాత్రం ఇలాగే ఏడుతా వస్తాం. ఏది ఏమైనా జస్ట్ ఆస్కింగ్, పండగ అయిపోయాక మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా, లేక నా అలాగే మొండి చేయి మిగిలిందా కామెంట్ చేయండి. సర్లేండి, అదిగో ఆ లారీ వస్తుంది, ఎక్కేయండి. లేకపోతే ఆ టికెట్ డబ్బులు కూడా నా దగ్గర అడిగేటట్టున్నారు. కుదిరితే ఆ సెట్తోనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.